Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ప్రకటన 5 మరి ఒక విధంగా అది యెషయా 35కి కూడా కనెక్ట్ అయి ఉన్నది. కానీ ముఖ్యంగా ప్రకటన 5 గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ జూన్ 3కి చెందినటువంటి వాక్య భాగం. రక్షణ తెచ్చుటకు యేసు ప్రభు ఏ విధంగా యోగ్యుడు. ఇక్కడ కొన్ని విషయాలు, అంటే అన్ని విషయాలు కాదు, కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ఏ విధంగా యేసు ప్రభువు రక్షణ తీసుకురావడానికి యోగ్యుడు అనేటువంటి గంభీరమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. 5వ అధ్యాయం అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రీతిగా 4వ అధ్యాయం ఒక స్టేజీ అయితే ప్రకటన 5 డ్రామాగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. సింహాసనాసీనుడైన వాని కుడి చేతిలో అధికారం సూచించే హస్తం ఉంది. అది 4వ అధ్యాయంలో వివరించబడినది. వేరుగా అనున్న ఈ భీకరుడైన దేవుడు, అలాంటి దేవుని యొక్క హస్తంలో, కుడి హస్తంలో మరి ఈ యొక్క గ్రంథపు చుట్ట ఉన్నది. దాన్ని తీసుకురావడానికి ఎవరు అర్హులు అనేటువంటి విషయం మనం చదువుకుందాం. వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. యెషయా కాదు, ప్రకటన. ప్రకటన 5. మరియు లోపటను వెలుపటను వ్రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండి వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను యోహాను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వారి కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొన్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 20 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి
కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిన. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందున్న, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలోనున్న స్వరమును సింహాసనాసీనుడై వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. సింహాసనాసీనుడైన ఆ కుడి చేతిలో అధికారం, కుడి చేయి అంటే అధికారం సూచించే హస్తం. 4వ అధ్యాయంలో వివరించబడినట్లు వేరుగానున్న భీకరుడైన దేవుడు, ఆయన చేతిలో, ఇక్కడ మనం గ్రహించాల్సింది, భీకరుడైన ఆయన చేతిలో ఇరుప్రక్కల వ్రాయబడిన గ్రంథం ఉన్నది. ఇరుప్రక్కల అంటే మనం దాని గురించి తెలుసుకుందాం. నీతి న్యాయములతో కూడిన తీర్పుతో సహా ఆశీర్వాదములకు చెందిన దేవుని ఉద్దేశములు ఆ గ్రంథంలో ఉన్నవి. అది చాలా ముఖ్యమైనది. ఆ గ్రంథంలో ఏమున్నది అంటే నీతి న్యాయములతో కూడిన తీర్పుతో సహా. తీర్పు, నీతి న్యాయం, దేవుని యొక్క తీర్పులు ఎప్పుడు కూడాను నీతి న్యాయాలతో ఉంటుంది. ఆ తీర్పు నుండి పొందేటువంటి రక్షణ, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం, అదన్నీ కూడాను దేవుని యొక్క ఉద్దేశాల్లో భాగంగా ఉంటుంది. ఆ దేవుని యొక్క ఉద్దేశాలు అన్నీ కూడాను ఆ గ్రంథంలో ఉంటున్నది. ఎక్కువ మంది ఆ గ్రంథపు చుట్ట ఒక ప్రక్కనే పపైరస్ యొక్క అడ్డముగా రెల్లు బద్దల వైపు వ్రాస్తారు. అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఇట్లా ఉంటుంది అనుకోండి. ఈ విధంగా నేను వేరుగా గీనవసరం లేదు. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి గీతల్లాగా ఉంటాయి అన్నమాట. ఇది పెపైరస్, రెల్లుతో చేస్తారు. ఓకే, ఈ విధంగా బద్దలుంటాయి. వెనక వైపు మళ్ళా వెనక వైపు ఉండేది ఇక్కడ అట్లా బద్దలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా సపోర్ట్గా ఈ బద్దలకి ఈ బద్దలకి సపోర్టివ్గా ఈ బద్దలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లుగా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు ఇటుప్రక్క ఈ బద్దల మీద రాయటం కష్టం, కాబట్టి ఈ బద్దల మీద రాస్తారు. ఓకే, రాయటం సులువు. అందువల్ల ఇట్లా సామాన్యంగా ఇట్లా రాస్తారు. కానీ ఇక్కడ 5వ అధ్యాయంలో గ్రంథపు చుట్ట ఎట్లా ఉంటుందంటే, ఆ గ్రంథపు చుట్టకి ఇరువైపులా, ఇటువైపున ఉంటుంది, ఇటువైపున ఉంటుంది. ఇటు కూడా రాస్తారు అన్నమాట. ఎందుకు ఆ విధంగా ఉంటుంది అని మనం ఆ ప్రశ్న అడగాలి. ఎందుకు 2 వైపులా ఉంటుంది అనేటువంటిది.
అడ్డగానున్న పై రాస్తారు. బహుశా మరొక ఖాళీ చుట్టను సంపాదించుకునే సామర్థ్యత పేదలకు ఉండకపోవచ్చు. కాబట్టి 2 ప్రక్కల వ్రాస్తారు. ఎందుకంటే ఇంకొక గ్రంథపు చుట్ట తీసుకుని దాన్ని కొనుక్కుని దాని మీద రాయటం కొంచెం అది ఖరీదుతో కూడినటువంటిది కాబట్టి పేదవాళ్ళకి అది అది వాళ్ళ తాహతుకి వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి తాహత కొనుక్కునేటువంటి తాహత ఉండకపోవచ్చు. లేక ఇక్కడ దర్శనం కదా, ఇక్కడ కొనుక్కుని అది చేసుకునేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడున్న పరిస్థితి వలె చెప్పుటకు చాలా ఎక్కువగా ఉండుటతో పాటు ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ఒకే గ్రంథపు చుట్టలోనే ఇమ్మడ్చవలసి వచ్చినందున ఒకే గ్రంథంలో వ్రాయబడింది. ఒకే గ్రంథపు చుట్టలో వ్రాయబడింది. ఒకే గ్రంథపు చుట్టను వాడారు. 2 ప్రక్కల ఎందుకు అని అంటే ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒక పేజీలో ఆ మ్యాటర్ పెట్టి రెండో పేజీలో సంతకం చేస్తే అది ఎవరు సంతకం చేశారు, వేరుగా సంతకం ఎవరు చేశారు, ఎక్కడో ఎవరి చేత సంతకం చేయించుకొచ్చి దీంట్లో పెట్టావు అని అంటారు కదా. అట్లా కాకుండా ఈ సంతకం కూడాను ఆ మ్యాటర్కి సంబంధించిందే అనేటువంటి రీతిగా ఒకే పేజీలో ఆ 2 ఉంటాయి అన్నమాట. కాబట్టి కొన్ని డాక్యుమెంట్స్ అట్లా ఉంటాయి. కాబట్టి ఈ రెండవ గ్రంథపు చుట్ట తీసుకోకుండా ఒకే గ్రంథపు చుట్ట ఉండటానికి అది కూడా కారణం. కాబట్టి ఎక్కువ రాస్తారు, ఒకే గ్రంథపు చుట్టలో ఉండాలి. కాబట్టి ఇరువైపులా వ్రాయాల్సి వచ్చినది. ఒకే గ్రంథపు చుట్ట రెండో గ్రంథపు చుట్ట లేకుండా ఇరువైపులా వ్రాయబడినటువంటి గ్రంథపు చుట్ట. సర్వశక్తిమంతుడైన ఆయన దేవుని కుడి చేతిలోనున్న గ్రంథపు చుట్టలోనే ఇమిడ్చవలసి వచ్చినది. చుట్టలో దేవుని తీర్పుతో సహా ఆయన ఆశీర్వాదం, ఆయన ఉద్దేశ ప్రణాళికలన్నీ వ్రాయబడినవి. గ్రంథంలో ఏమున్నది? దేవుని తీర్పు ఉంది, ఒక ఆశీర్వాదం ఉంది. కొంతమంది ఏమంటారంటే ఒక ప్రక్క దేవుని యొక్క తీర్పు, ఒక ప్రక్క రక్షణ లేకపోతే ఆశీర్వాదం అని కూడా ఆ విధంగా భావించవచ్చు. కానీ ఆ విషయం యోహాను ఇక్కడ చెప్పట్లేదు. ఒక ప్రక్క అది, ఒక ప్రక్క ఇది అని. 2 ప్రక్కలా ఉన్నది కానీ ఒక ప్రక్క ఏమున్నది, మరొక ప్రక్క ఏమున్నదని అది ఆ విధంగా విశ్లేషించట్లేదు. అందువలన ఇరుప్రక్కల వ్రాయబడినది. అయినప్పటికీ ఆ గ్రంథపు చుట్ట ముద్రలతో రక్షింపబడినది. అది సీల్డ్ అన్నమాట. అంత భద్రంగా అది సీల్ చేయబడింది. అనగా ఆ ముద్రలను ఎందుకు, ఆ సీల్లో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఆ ముద్రలను విప్పని ఎడల ఆ గ్రంథపు చుట్టలో నమోదు చేయబడిన దేవుని ఉద్దేశములు అమలులోనికి రావు. అది చాలా ముఖ్యమైనటువంటి సెంటెన్స్. ఆ ముద్రలు విప్పకపోతే ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే ఏ సంఘటనలు ఉన్నాయో అవి జరగవు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు జరగవు, దేవుని యొక్క తీర్పు జరగదు, దేవుని యొక్క రక్షణ జరగదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని ప్రజలపై ఉండదు అనేటువంటిది. ఇంకొక డీటెయిల్ ఇక్కడ మనం చెప్పలేదు, ఎందుకంటే ఒక పేజీలో అన్నీ రాయాలి కాబట్టి. అక్కడ ఏంటి అని అంటే ఏ వీళ్ళైనా సరే, ఏ వీలునామా అయినా సరే ఆ దినాల్లో రాసేటప్పుడు, ఏన్షియంట్ నియర్ ఈస్ట్లో రాసేటప్పుడు ఆ వీలునామాలో ఏమున్నదో దాన్ని సీల్ చేయక, ఆ డాక్యుమెంట్ని సీల్ చేయక ముందు ఒక కాపీ తీసుకుంటారు.
కాపీ తీసుకున్న తర్వాత దానిని సీల్ చేస్తారు. కాబట్టి ఆ వీలునామాలో ఏమున్నదో ప్రజలకు తెలుసు. తెలిసినప్పటికీ దానిలో ఉన్నటువంటి సంఘటనలు, దానిలో ఉన్నటువంటి విధంగా ఆ ఆ విషయాల్ని ఎగ్జిక్యూట్ చేయటానికి, వీలునామాలో ఉన్నటువంటి రీతిగా పంచిపెట్టటానికి వీలు కాదు. ఆ యొక్క ఆస్తిపాస్తులను పంచుకోవటానికి వీలు కాదు. ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆ ముద్రలని పగలగొట్టిన తర్వాత అప్పుడే దానిలో ఆ వీలునామాలో ఉన్నటువంటి ఆ విషయాలుని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ దేవదూత అడిగినటువంటి ప్రశ్న చాలా గంభీరంగా ఉంటుంది. ఆ ప్రశ్న దేవదూత అడిగిన గంభీరమైనటువంటి ప్రశ్న అది అన్ని మతాలకు చెందినటువంటి రీతిగా ఉంటుంది. అది అన్ని మతాలకు ప్రాథమికంగా ఉండేటువంటి ఆ ప్రశ్న ఏంటి అనంటే, ఇలాంటి దేవుని దగ్గరకు వెళ్ళగలిగిన ప్రతినిధి ఎవరు? ఏ మతంలోనైనా సరే అలాంటి వ్యక్తి ఎవరు? దేవునికి మనకి సంబంధం కల్పించేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి ప్రశ్న అన్ని మతాలు అడిగి ఆయన ద్వారా దేవుని తెలుసుకుంటారు. అంత శ్రేష్టమైన గుణగణములు కలిగిన వ్యక్తి ఎవరు? ఆ ప్రతినిధి. దాని వివరణ ఏంటి అనంటే, అంత శ్రేష్టమైనటువంటి గుణగణాలు కలిగి దేవునికి ప్రతినిధులుగా ఎవరు ఉంటారు? లేకపోతే అంత పరిశుద్ధ అయినటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు? మన పక్షాన ప్రతినిధిగా ఉండి దేవునికి మనకు సంబంధం కలిగించేటువంటి వ్యక్తి అంత పరిశుద్ధుడు ఎవరుంటారు? లేక ఎవరు అధిగమించని శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వ్యక్తి, ఇక అందరికంటే ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఆయనే ప్రతినిధిగా ఉండగలడు. అతి ఉన్నత శ్రేణికి చెందిన దేవదూతలు కూడా వారి ముఖములను దాచుకున్న దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన కుడి చేతిలోనున్న గ్రంథపు చుట్టను తీసుకొని, నేను చెప్పుకున్నాం కదా, దేవుడు గంభీరమైనటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు, సపరేట్గా ఉండేటువంటి దేవుడు, అన్అప్రోచబుల్, ఎవరు దాని దగ్గరికి వెళ్ళలేనటువంటి అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళి కుడి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథపు చుట్టను తీసుకుని ఆ ముద్రలు విప్పగలిగినటువంటి వ్యక్తి, ఆ అర్హత ఎవరికి ఉన్నది అనేటువంటి ప్రశ్న మళ్ళా చదువుతాను. ఆ ఉన్నత శ్రేణికి చెందిన దేవదూతలు కూడా వారి ముఖములను దాచుకుంటున్న దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన కుడి చేతిలోనున్న గ్రంథపు చుట్టను తీసుకొని దేవుని ఉద్దేశములను సాధించగల వ్యక్తి ఎవరు? యోగ్యుడైన వారెవ్వరూ లేకపోవట చూచి యోహాను ఎక్కెక్కి వేడ్చాడు. ఎందుకు ఎక్కెక్కి వేడ్చాల్సి వచ్చింది? ఆ గ్రంథపు చుట్ట దానిలో ఉన్నటువంటిది మరి అది తీయకపోతే అది అంత ఏడవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, దాని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన భవిష్యత్తును చూడలేనందుకు ఆయన కన్నీళ్లు కార్చలేదు. భవిష్యత్తును చూడలేకపోతున్నాను, ఆ గ్రంథపు చుట్టలో ఆ యొక్క ముద్రలు కొట్టబడకపోతే, తీయబడకపోతే దానిలో ఉన్నటువంటి భవిష్యత్తు మనకు కనిపించదు, నాకు కనిపించదు అని ఆ యోహాను దాన్ని బట్టి ఏడవట్లేదు.
దాన్ని బట్టి విలపించట్లేదు. మరి ఎందుకు విలపిస్తున్నాడు అనంటే, ఈ దర్శనము సూచిస్తున్న దాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని ఉద్దేశములు నెరవేరనందుకు ఆయన గంభీరముగా ఏడ్చుచున్నాడు. విశ్వమందు నీతి న్యాయములు జరగవు, రక్షణ అనేది ఉండదు, చరిత్రకు అర్థమేమీ ఉండదని దేవుడు మరణించేడనే విషాదమును యోహాను వ్యక్తపరుస్తూ ఏడుస్తున్నాడు. అది మనం గమనించాల్సింది. అక్కడ దేవుని యొక్క ఏర్పాట్లు ఏంటి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి, అవి నెరవేరు. ఆ గ్రంథపు చుట్ట ఇంత మనం చెప్పుకున్నటువంటి రీతిగా ఆ గ్రంథపు ఆ ముద్రలు విరగగొట్టకపోతే దానిలో ఉన్నటువంటిది నిర్వహించబడదు. కాబట్టి అవి నెరవేరు, అందుకు ఏడుస్తున్నాడు. అంటే నీతి న్యాయాలు కలిగినటువంటి దేవుని యొక్క తీర్పు ఉండదు, జడ్జిమెంట్ అనేది ఉండదు. మానవులకి సంఘాన్ని హింసిస్తున్నటువంటి ఆ హింసకులకు తీర్పు అనేది ఉండదు. మరి దేవుని ప్రజలకు, దేవుని యేసుక్రీస్తుని నమ్మి మరి పవిత్ర జీవితం జీవిస్తున్నటువంటి వాళ్ళకు రక్షణ అనేది ఉండదు. అంతేకాదు మరి చరిత్రకు అర్థమేమీ ఉండదు. అంటే చరిత్ర అనేది ఇక్కడ మనం ఏమనుకుంటామంటే కాలచక్రం అని అంటాం కదా. ఈ విధంగా మరి 4 యుగాలు ఉన్నాయి. ఒక యుగం తర్వాత ఇంకొక యుగం ఉంటుంది. ఓకే, ఒక యుగం తర్వాత ఇంకొక యుగం ఉంటుంది. ఆ 4 యుగాలు కలియుగం అనుకోండి. ఆ 4 యుగాల తర్వాత మళ్ళీ ఒక యుగం మొదటి యుగానికి వెళ్తాము. అట్లా ఇక ఎప్పుడు కాలం ఎప్పుడు ఇట్లా జరుగుతూనే ఉంటుంది అని కొంతమంది అంటారు. కానీ బైబిల్లో ఏముంటుంది అంటే, కాలం చక్రంగా ఉండదు. కాలం ఒక లైన్ లాగా ఉంటుంది. ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. ఏ విధంగా సృష్టించబడినప్పుడు కాలం మొదలెడుతుందో అదే విధంగా ఏ విధంగా మొదలెడుతుందో ఆ విధంగా అంతం కూడా అవుతుంది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు కాలానికి సమాప్తం, అంటే మానవ చరిత్రకి సమాప్తం. అప్పుడు తీర్పు జరుగుద్ది. దేవుని యొక్క ప్రజలకు రక్షణ కలుగుద్ది. అప్పుడు మహిమలో ప్రవేశిస్తారు. మరి దేవుని ధిక్కరించేటువంటి వాళ్ళకి నరకం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆ అంతం అన్నమాట. దీన్నే అంతం అంటాం, ఆ దినము అని అంటాం. మరి కాలం చక్రంగా ఉంటే ఇది ఉండదు. కాలం చక్రంగా ఉంటే ఇది ఉండదు. కాబట్టి ఇదన్నా ఉండాలి, లైన్ అయినా ఉండాలి, లేకపోతే చక్రంగానే ఉండాలి. బైబిల్ ఏం చెబుతుందంటే లైన్గా ఉంటుంది. కాలం అనేది లైన్గా ఉంటుంది. కాబట్టి ఈ ముద్రలు విప్పబడకపోతే ఈ తీర్పు అనేది ఉండదు, రక్షణ అనేది ఉండదు. మరి మానవ చరిత్రకి అర్థమేమీ ఉండదు. ఎందుకు పవిత్రంగా జీవించాలి? తీర్పు ఉంటుంది కాబట్టి పవిత్రంగా జీవించాలి. తీర్పు ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు అండ చేరాలి. తీర్పు రాకుండా, పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించాలనేటువంటి ఆశ, మరి అక్కడ దేవునితో ఉండాలి అనేటువంటి ఆశ, దేవుని అనేటువంటి ఆశ ఉండటానికి ఇక ఇప్పుడు ఇది లేకపోతే, తీర్పు లేకపోతే ఆ విధంగా ఎందుకు ఉండాలి? జడ్జిమెంట్ అనేది లేకపోతే పరిశుద్ధ జీవితం ఎందుకు జీవించాలి? కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి. ఆ జీవితానికే అర్థం ఉండదు. అంతేకాదు మరి దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీర్చేది దేవుడు కదా. మరి ఇక ఇది ఉండదు అని అంటే ఇక దేవుడే ఉండడు. లేకపోతే దేవుడు చనిపోయాడు
అనేటువంటిది, దేవుడు కూడా మరణిస్తాడు అనేటువంటిది ఆ యొక్క థియాలజీకి వెళ్తాం అన్నమాట. చరిత్రకు అర్థం ఉండదు, దేవుడు మరణించాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యోహాను ఏడుస్తాడు. ఆయన ఏడుపులో ఆ విషాదాన్ని వ్యక్తపరుస్తున్నాడు. కానీ దీనంతటి తాత్పర్యం చెప్పుతున్న పెద్ద అంతవరకు గ్రహించుకోవాలి. ఇక 5వ వచనంలో మనం ఏం చూస్తామంటే, ఏడవద్దు, దుఃఖించొద్దు, ఒక హోప్ ఉన్నది. అది ఏంటంటే యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని చెప్పెను. ఇక్కడ జయము పొందటం, విజయం పొందటం. ఇంకా కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముంటుందంటే ప్రివెయిల్డ్ అని ఉంటుంది. ప్రివెయిల్డ్ అంటే కష్టపడి సాధించి విజయం పొందటం అనేటువంటి ఐడియా ఉంటుంది అన్నమాట. ఏదో ఊరికనే వచ్చింది విజయం అనేది కాదు, కష్టపడి సాధ్యపడినటువంటిది. అంటే అది సిలువలో దాన్ని క్రొత్త నిబంధన అంతటిని దృష్టిలో పెట్టుకుంటే, సిలువలో యేసుక్రీస్తు ఆయన యాతన పడి, వేదన పడి, ఆ శిలువ మరణం అనుభవించి సాధించినటువంటి విజయం. ఇది పోరాడి గెలిచననే అర్థం ఇస్తున్న క్రియాపదం. భయంకరమైన పోరాటమైనప్పటికీ సింహము విజయం సాధించినది. ఈ సింహము దావీదు వంశమునకు చెందిన రాజు. ఇప్పుడు యోహాను పైకి చూచినప్పుడు ఆయన చూచినది, ఆయన ఏం ఆశించాడు? సింహాన్ని చూడాలని ఆయన పైకి చూచాడు. ఎందువల్లంటే దూత ఆ విధంగా చెప్పింది. యోధా గోత్రపు సింహము ఆ ముద్రలను విప్పింది అని చెప్పినప్పుడు, మరి ఆయన వెనక చూసినప్పుడు సింహాన్ని చూడాలి కదా. కానీ ఆయన చూసింది ఏంటంటే గొర్రె పిల్లను చూశాడు. గొర్రెపిల్ల సామాన్యమైనటువంటి గొర్రెపిల్ల కాదు. అక్కడ వధించబడినటువంటి గొర్రెపిల్లను చూశాడు. సింహమని ప్రకటించబడినది కానీ యోహాను చూచినది మాత్రము గొర్రెపిల్ల. ఇది వేరైన జంతువు కాదు. పోలిక అలంకరణను కలిసినప్పుడు అపోకలిప్టిక్ సాహిత్యము ఆనందిస్తుంది. అంటే అది సింహమా గొర్రెపిల్ల అని గీతలు గీయకూడదు. సగం సగం సింహం సగం గొర్రెపిల్ల కాదు, అది కాదు. ఆయన పూర్తిగా ఆ మెస్సయ్య పూర్తిగా గొర్రెపిల్ల, పూర్తిగా ఆయన సింహం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి, అంతేగాని ఒక చిత్రం గీయకూడదు. అక్కడ ఈ గొర్రెపిల్లయే సింహం అయినట్లు ఉంటున్నది. అంతేకాకుండా ఈ గొర్రెపిల్ల వధించబడినటువంటి గొర్రెపిల్ల అయినప్పటికీ పరిపూర్ణమైన రాజ్యాధికారం గల గొర్రెపిల్ల. ఎందువల్లంటే ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములు ఉంటుంది. కొమ్ము అనేది అధికారాన్ని సూచిస్తుంది, 7 అనేది పరిపూర్ణతను సూచిస్తుంది. పరిపూర్ణమైనటువంటి రాజ్యాధికారం కలిగినటువంటి రాజు అని సూచించబడింది. ఇతట సూచించబడిన వాడు మెస్సయ్య. అంతిమంగా ఆయన త్యాగం చేశాడు. ప్రివెయిల్డ్ అని ఉంది కదా, అంతిమంగా ఆ శిలువలో త్యాగం చేశాడు. ఉన్నతమైనటువంటి శక్తి కలవాడు ఆయన. ఆయన యొక్క త్యాగాన్ని బట్టి, శిలువ త్యాగాన్ని బట్టి ఆయన అందరికంటే ఉన్నతమైన సర్వాధికారం కలిగినటువంటి వాడు. ప్రతి ఒక్క మోకాలు వంగేటువంటి సర్వాధికారం కలిగినటువంటి రాజుగా ఆయన ఉన్నాడు. సర్వాధికారము కలిగి ఉన్నాడు.
ఆల్ పవర్ ఈజ్ గివెన్ అంటే మీ గో యీ దేర్ ఫోర్ అండ్ ప్రీచ్ ద గాస్పల్ అని చెప్పగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు సింహాసనము మధ్య నుండి వచ్చాడు. ఆయన సింహాసనం వెలప నుండి రాలేదు, ఎక్కడో నుండి ఎవరు ఆ యొక్క ఆ గ్రంథపు ముద్రను విప్పుతారు అని ఆ దూత బిగ్గరగా, బలమైనటువంటి దూత బిగ్గరగా కేకలు వేసినప్పుడు అక్కడ ఎవరు లేరు కదా. ఓకే, మరి చిట్ట చివరకు కొదమ సింహం వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? ఆ సింహాసనం నుండే వచ్చింది. ఎక్కడో బయట నుండి ఆ సింహాసనం దగ్గరికి, దేవుని దగ్గరికి రాలేదు. ఆ సింహాసనం నుండే ఆ గొర్రె పిల్ల లేకపోతే సింహం వచ్చి ఆ యొక్క ముద్రలు విప్పింది. అంటే దాని అర్థం ఏంటి అంటే, సింహాసనం మీద ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఆయన మెస్సయ్య కూడా దేవుడే, యేసుక్రీస్తు కూడా దేవుడే అని సూచించేటువంటిది. ఈ అధ్యాయం నుండి దేవుడు సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు అని ఎప్పుడైతే ఎక్కడ ఏ ఏ సందర్భంలో చెప్పబడినప్పటికీ ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి యెహోవా దేవుడు, వధింపబడినటువంటి గొర్రె పిల్ల, ద ల్యామ్ దట్ వాజ్ స్లేన్. కాబట్టి దేవుడు గొర్రె పిల్ల కలిసి ఉన్నట్లుగా ప్రతి సందర్భంలోనూ ఆ దేవుడు సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు గొర్రె పిల్ల అని ఆ రెండు కలిసినటువంటి రీతిగా మనం చూస్తాం. ఆయన ఒక్కడు మాత్రమే దేవుని ఉద్దేశంలో నెరవేర్చగలడు. అందువలన విశ్వమంతయు నూతన గీతముతో, విమోచన సంగీతంతో మనం 9 నుండి 14లో చదువుకున్నటువంటి రీతిగా అక్కడ సంగీతంతో అంత దద్రిల్లిపోయింది. అక్కడ ఎక్స్ప్లోడ్స్ అనే మాట వాడతాడు కార్సన్ గారు. ఎక్స్ప్లోడ్స్, ఒక ఉబ్బికిపోయినటువంటి రీతిగా, ఎక్స్ప్లోడ్ అయినటువంటి రీతిగా, ఒక విధంగా పగిలిపోయినటువంటి రీతిగా, దద్దరిల్లినటువంటి రీతిగా అని మనం ట్రాన్స్లేట్ చేసాం. ఎక్స్ప్లోడ్స్. కాబట్టి అలాంటి సంతోషంతో అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళి మెస్సయ్య ఆ విధంగా విజయం సంపాదించాడు, రక్షణ తీసుకొచ్చాడు అనేటువంటి రీతిగా మరి దూతలు అందరూ కూడాను, విశ్వాసులతో సహా అందరూ కూడాను ఆయన్ని ఆరాధిస్తారు. ఆయన ఆరాధన ఆ విధంగా ఉంటుంది. ఇదంతా తెలుసుకున్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని ఆరాధించాలి, గొర్రె పిల్లను కూడా ఆరాధించాలి, ఆరాధించవచ్చును. యేసుక్రీస్తు మానవుడైతే మానవుడిని ఎప్పుడు కూడా ఆరాధించకూడదు. బైబిల్లో ఉన్నది గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఒక్కడే ఆరాధనకు అర్హుడు. అది చాలా గంభీరమైనటువంటిది. యేసుక్రీస్తుని మన సువార్తలో చూసేది ఏంటంటే, యేసుక్రీస్తుని ఆరాధించారు. ఏ యూదుడు కూడాను మనిషిని ఆరాధించడు, దేవుడిని ఒక్కడనే ఆరాధిస్తాడు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తుని మరి ఆరాధించినప్పుడు, యూదులు ఆరాధించినప్పుడు, శిష్యులు ఆరాధించినప్పుడు, ఆయన ఎవరో గ్రహించుకుని ఆరాధించినప్పుడు, యేసుక్రీస్తు నేను ఒక మనిషి, నన్ను ఆరాధించొద్దు అని అన్నాడా? మనుషులందరూ ఆ విధంగా అన్నారు. దూతలు కూడా నన్ను ఆరాధించొద్దు అన్నారు. కానీ యేసుక్రీస్తు ఆయన స్తుతికి ఆరాధనకు పాత్రుడిగా ఉండి, మరి నన్ను ఆరాధిస్తే ఆరాధించండి అని. మరియమ్మ మరి అత్తరు బుడ్డు తీసుకొచ్చినప్పుడు యోధా ఇస్కరియోతు ఏమన్నాడు, మరి ఆయనతో పాటు శిష్యులే ఉన్నారు, ఎందుకు ఇంత వేస్ట్ అని అంటే, కీప్ క్వైట్, లెట్ హర్ డూ వాట్ షీ ఈజ్ డూయింగ్, ఆమె చేస్తున్నది చేయని అని ఆరాధనని పొందుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు, ఆయన ఆరాధనను ఆహ్వానించాడు. కాబట్టి ఆ విధంగా గొర్రెపిల్ల యొక్క విజయాన్ని బట్టి అందరూ, విశ్వం అంతా కూడాను
ఆరాధించింది. ఆ విధంగా మనం ఆరాధించాలి. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క రక్షణను మరి చవిచూచినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆయన ఆరాధించాలి. వ్యక్తిగతంగా ఆరాధించాలి, కుటుంబంతో ఆరాధించాలి. అంతేకాదు మరి ఆరాధనకు మనం చర్చికి వెళ్ళినప్పుడు ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆయన్ని ఆరాధించాలి. ఆరాధించేటువంటి సమయం అని అన్నప్పుడు మరి మనం ముందుకొచ్చి ఏదో చిన్న చిన్న ప్రార్థనతో అంటే ప్రార్థించవచ్చు, ఇది ఇదివు అని విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు. కానీ అయ్యా నాకు ఇలాంటి రక్షణ ఇచ్చేవు, నీవే పాత్రుడవు, నీవే యోగ్యుడవు అని ఆయన ఆరాధించటంలో ఎంతో గంభీరత ఉంది. ఆ విధంగా మనం ఆరాధించాలి. ఎవరు కూడాను మనం యోగ్యం కాదు. యేసుక్రీస్తు మనల్ని యోగ్యులుగా చేశాడు. కాబట్టి కృతజ్ఞత హృదయంతో, హృదయపూర్వకంగా, సంతోషంగా వీళ్ళందరూ ఏ విధంగా దద్దరిల్లేటట్టుగా విమోచన సంగీతంతో నూతన కీర్తన పాడారో అదేవిధంగా మనం కూడా నూతన కీర్తన పాడాలి. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఆయన ఆరాధించడం నేర్చుకోవాలి. నిజమైనటువంటి విశ్వాసి ఏదో టీవీలో ఎవరో పాడటం కాదు. ఎవరైతే నిజంగా యేసుక్రీస్తుని ప్రేమిస్తారో, ఆయన విమోచనను బట్టి ప్రేమిస్తారో, ముద్రించబడతారు, రక్షణ పడతారు, పాప క్షమాపణ పొందుతారు, దేవుని కుమారులు అవుతారు, మరి ఆయనకు ఆశీర్వాదాలు చవి చూస్తారు. వాళ్ళందరూ దేవునికి వందనాలు చెల్లించేటువంటి రీతిగా మాటలతోనే కాదు మన జీవితంతో కూడా ఆయన కృతజ్ఞతార్పణ అర్పించేటువంటి జీవితాలని ఆయనకి అర్పించాలి. అదే రోమా 12:1-2లో కూడా మనం చూస్తాం. మనం సజీవ యాగంగా ఆయన్ని స్తుతించాలి, మన జీవితాలు ఆయనకి అర్పించాలి. ఆ విధంగా ఆరాధిస్తే మరి ఈ అధ్యాయం యొక్క భావనని మనం నిజంగా అర్థం చేసుకున్న దాంతో సమానం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆ విధంగా మేము ఆరాధించడానికి మీ యొక్క ఆత్మ నింపుదలను, ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించవలసిందిగా మాటలతోనే కాదు హృదయపూర్వకంగా ఆవేదనతో కృతజ్ఞతతో మా హృదయాలు ఎక్స్ప్లోడ్ కావడానికి సహాయం దయచేయమని మా జీవితాలను మీకు అంకితం చేసుకుంటూ యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.